ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామ వాస్తవ్యులైన ఈ యాదగిరి కల్పనా దంపతులు వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు, దీనుల దీవెనలు తమ కుమారునిపై ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన గంగాధర గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. వారి కుటుంబంపై స్వామి చల్లని చూపులు ఉండాలని వేడుకుంటూ శంకరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు స్వామివారి దివ్యహారతిని ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. శతమానం భవతి యదాయత్ ప్రయతేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః నభో నభో భవతియాయమానో నాంకిదర్యామిత్యగ్రే భాగం దేవేభ్యో దదాత్యాయన్న ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా చిరంజీవి వేణు జన్మదినాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు యాదగిరి కల్పనాగారులు అనాథులకు స్వయంగా అన్నదానం చేసి మాటల్లో చెప్పలేని సంతోషాన్ని అనుభవించారు. కుమారుడి జన్మదిన వేళ అనాథుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు కల్పన, మా ఆయన పేరు యాదగిరి. మేము చండూరు మండలం ఇడికూడ నుంచి వచ్చాము. మా బాబుది బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ టెంపుల్ కానీ, అందులో జరిగే పూజలు కానీ, ఇక్కడ ఆశ్రమం కానీ, ఇక్కడ చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ అన్నదానం చేయడం కూడా జరిగింది. పక్కనే హాస్పిటల్ ఉంది, కొత్తగా గుడి కడుతున్నారు. గుడి కూడా చాలా పెద్దదిగా కడుతున్నారు. ఇక్కడ హాస్పిటల్ కేరింగ్ చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ లొకేషన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మాకు ఇక్కడికి వచ్చి అన్నదానం జరిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. మోక్ష మార్గం పొందాలంటే మనిషికి దానగుణం తప్పక ఉండాలని అంటారు పెద్దలు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం, వస్త్రదానం చేసి మోక్ష ఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.